నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। భీమవరం ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు భీమవరం ఆయుష్ డిఏఓ డాక్టర్ ఏ హరి శ్రీనివాస్ తెలిపారు। యోగా మాస్టర్లు వెంకటేశ్వరరాజు, భవానీ, రోహిణి, సత్యనారాయణరాజు, ఆయుష్ విభాగం ఆయుర్వేద అధికారి హరి శ్రీనివాస్, వైద్యులు రామచందర్, కిషోర్, శ్రీరామ్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అంతర్జాతీయ యోగా కార్యక్రమం జూన్ 21న జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు। అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో గల సీతారామచంద్ర స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు। ఇటీవల ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది। ఎమ్మెల్యే ఆర్మిల్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు। అనంతరం తణుకు మండలం వెల్పూర్ గ్రామంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు। స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। స్టేట్ వాణిజ్య విభాగం జోనల్ ప్రెసిడెంట్ గా తణుకు నియోజకవర్గం అత్తిలికి చెందిన కంకటాల నాగ సత్యనారాయణ అత్తిలి రోసయ్యను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది। మాజీ మంత్రి కారుమూరికి అత్యంత సన్నిహితునిగా ఉన్న సతీష్ గతంలో ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా కూడా పనిచేశారు। విద్యార్థులు సాధారణ పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలని రిసోర్స్ పర్సన్ జె రవికుమార్ అన్నారు। వేసవి శిక్షణలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు। పొగ త్రాగడం, మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిమాణాలను రిటైర్డ్ టీచర్ కె వెంకట్రావు తెలిపారు। దురలవాట్ల వల్ల కలిగే నష్టాలను వివరించారు। విద్యార్థుల చేత పంచతంత్ర కథలు చదివించారు। గ్రంథాలయ అధికారి కృష్ణారావు, రిటైర్డ్ గ్రంథపాలకుడు శేషవేంద్రరావు, తులసి, సాహితి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అత్తలి గ్రామ పంచాయతీ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శనివారం అఖండ అన్న సమారాధన జరిపారు। తానికి అప్పారావు, రత్నం దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో స్వామివారికి 17వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి। అన్న సమారాధనను పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చే భక్తులు హాజరయ్యారు। అత్తిలి మండలం పాలూరులో గ్రామంలో పౌర హక్కుల దినోత్సవంను తలసీదార్ దశకవంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు। రాజ్యాంగం ప్రతి ఒక్కరికి పౌర హక్కులను కల్పించిందని, వాటిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు। పౌర హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్యాంగం కోర్టుల ద్వారా రక్షణ పొందే అవకాశాన్ని కల్పించింది అన్నారు। రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అని తెలిపారు। ఎవరినైనా తక్కువగా చూస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం కోర్టులకు ఉందని అన్నారు। గ్రామ సర్పంచ్ తానుకొండ దయామణి, గ్రామ ప్రముఖుడు అల్లూరి ధనరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ నెల 27 నుండి 29 వరకు శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ ఇన్విటేషనల్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తణుకుకు చెందిన క్రీడాకారులను ఎమ్మెల్యే ఆర్మిల్లి అభినందించారు। సీనియర్ కేటగిరీలో రెడ్డి హర్షవర్ధన్, జూనియర్ విభాగంలో నల్లమాటి శరత్రావు, గుల్లపూడి రంజిత్ కుమార్, సబ్ జూనియర్ విభాగంలో రెడ్డి గగన్దీపులతో పాటు కోచ్ లావణ్య, చందులను కూడా అభినందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు। అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని, ఏపీని క్రీడా హబ్గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారని వివరించారు। తణుకులో సైతం వివిధ క్రీడలకు సంబంధించి థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు। గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన స్కేటింగ్ స్టేడియం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు తయారవుతున్నారని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు। పట్టణానికి చెందినటువంటి వెస్ట్ గోదావరి స్కేటింగ్ అసోసియేషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కేటింగ్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి లావణ్య గారి ఆధ్వర్యంలో మన తణుకు పట్టణానికి చెందినటువంటి పిల్లలు ఇంటర్నేషనల్ స్థాయిలో శ్రీలంకలో రోల్ బాల్ ట్రయాంగులర్ సిరీస్ సంబంధించి ఆ పోటీల్లో పాల్గొని వీరందరూ కూడా
మంచి ఫలితాలు సాధించడం చాలా సంతోషం. ముఖ్యంగా గోల్డ్ మెడల్ అందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించారు. అంటే అండర్ సబ్ జూనియర్స్ జూనియర్స్ కేటగిరీస్కి సంబంధించి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు క్రీడలకి ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుంది. క్రీడల్లో మనకి ఇక్కడ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పార్టిసిపేట్ చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందించి క్రీడాకారుల్ని ఈరోజు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక క్రీడా హబ్గా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు అదేవిధంగా మన తణుకుపట్నంలోనూ కూడా వివిధ క్రీడలకు సంబంధించి ఒక థీమ్ వైజ్ పార్కులను కూడా అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక ఏర్పరిచాం. త్వరలోనే ఆ పార్కులన్నీ కూడా ఈరోజు ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీలో ఆంక్షలు విధించేవరని, పలు కారణాలతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల నుంచి పెన్షన్ నిలిపివేసేవారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 22వ వార్డుతో పాటు వేల్పూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలల బకాయి కలిపి 3వ నెల అందజేస్తారని అన్నారు. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో తణుకు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో 36,000 మందికి 15 కోట్ల మేర ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నామని, మొదటి రోజే దాదాపు 98% పెన్షన్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో కూటమి నాయకులు, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి జూలై నుంచి పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు టౌన్ 22వ వార్డు, అదేవిధంగా తణుకు మండలం వేల్పూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో అలాగే ప్రభుత్వ సిబ్బంది మొదటి రోజే పెన్షన్లు అందించే విధంగా ప్రతి నెల కూడా చేయటం మనందరికీ కూడా తెలుసు. కానీ జూన్కి సంబంధించి ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఆదివారం రావటం వల్ల, సెలవు దినం కావటం వల్ల ఒకరోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అందించాలనే ఒక సంకల్పం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,000 మందికి 15 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మొదటి రోజే 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ని ఆఫ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కనీసం 3 నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల 2 నెలల బకాయితో కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వివిధ విడోస్ కానీ వీరందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, కొంతమంది పెద్దలందరూ కూడా తమ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, 2-3 నెలలు రావట్లేదు, వీళ్ళందరి ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి సంక్షేమాన్ని ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలని, అందులో ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి వంకలు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఉదయం 8 గంటలకు ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో జరిగే రేషన్ షాప్లోని సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 8:30 తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ, 8:45 వేల్పూరు గ్రామంలో జరుగు రేషన్ షాప్లో సరుకుల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. 9 గంటలకు తణుకు పట్టణంలోని 27వ వార్డులో రేషన్ షాప్లో సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాలని తెలిపారు. ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న రేషన్ వాహనాలు కొనసాగించాలని, ఆస్తి పన్ను పెంపుదలపై సర్వేలు ఆపాలని సిపిఎం పట్టణ కమిటీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. రేషన్ వాహనాలు కొనసాగాలని, రేషన్ షాపుల ద్వారా కూడా నిత్యావసరాలు అందించాలని, ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించుకోవాలని, ప్రజలపై భారం ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్నట్లుగానే సర్వర్ డౌన్గా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు ఉన్నట్టుగానే 2 అవకాశాలు ఉంచాలని, రేషన్ షాపుల వద్ద భారీ క్యూ లేకుండా చూడాలని, గత ప్రభుత్వం ఆస్తి పన్నులు పెంపుదల చేసిందని, వాటి నుంచి ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలని ప్రతాప్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బండ్ల వీరభద్రరావు, గారి రంగారావు, గుబ్బల గోపి, రాజా, సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాలకి భిన్నంగా ప్రజలకి మరింత చేరువుగా వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో పాలన అందిస్తామని ఇవాళ ఎన్నికల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇటీవల తీసుకొచ్చినటువంటి దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది రేషన్ షాపుల ద్వారా, అలాగే రేషన్ వ్యాన్లకు సంబంధించినటువంటిది ఏదైతేనే వాటిని ఆపి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా రేషన్ సంబంధించినటువంటి వ్యాన్ల ద్వారా ఇప్పటివరకు కూడా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు బాగానే అందుతూ ఉన్నాయి. ఒకవేళ అది కాకుండా కూడా అది ఎవరైనా ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళకి రేషన్ షాపుల ద్వారా కూడా నిత్యావసర వస్తువులు అందించేలాగా ఉండాలి. ప్రజలకి ఆ రకమైనటువంటి సౌకర్యవంతంగా ఉన్నటువంటి వాతావరణం అందులో ఉన్నది. ఎక్కువ మందికి ఇంతకుముందు మనం రేషన్ షాపులకు వెళితే మన ఈ సర్వర్ డౌన్ అవుతుందని మనం రకరకాల పేర్లతో చాలా ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం చాలా సందర్భాల్లో జరిగింది. తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి మార్గాలని ఉన్న వాటిని వినియోగించుకునే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా కానీ అలాగే రేషన్ వ్యాన్ల ద్వారా కానీ రెండాట్ల ద్వారా కూడా ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని అందించాలి అని చెప్పి సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ ఉన్నటువంటి ఈ మంచి వాతావరణాన్ని దీన్ని కొనసాగించాలి కూటమి ప్రభుత్వం అని చెప్పి కోరుతున్నాం. అందులో ఏదైనా అవినీతి జరిగితే దాన్ని అవినీతి లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి మెజారిటీతో వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని నిరోధించే దానికోసం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దానికి సిపిఎం పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. కార్పొరేట్ ఫీజులపై సిపిఎం వేసిన కరపత్రాలు ఆవిష్కరణ చేసి పంపిణీ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యాపారం ఆపాలని, విద్యా హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం పేదలకు విద్య అందనంత దూరం తీసుకుని వెళ్లారని అన్నారు. విద్యా రంగంపై బడ్జెట్ కేటాయింపులు దండగా అనుకుంటున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని, లేకుంటే సిపిఎం ఆందోళన చేపడుతుందని ప్రతాప్ హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఇవాళ గవర్నింగ్ బాడీని నిర్ణయించాలి. బాడీ నిర్ణయించిన తర్వాత ఎంత వసూలు చేస్తున్నారు అందులో 50% ఆ విద్యా సంస్థకి సంబంధించినటువంటిది కట్టాలి. మిగిలినటువంటిది అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. వాళ్ళకి ఈ రోజు కూడా అందులో సిబ్బంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకి టీచింగ్, నాన్ టీచింగ్ ఇతరులకి ఎవరికి కూడా గ్రాడ్యుటీ అమలు కావట్లా. చాలామందికి ఈఎస్ఐ అమలు కావట్లా, చాలామందికి పిఎఫ్ అమలు కావట్లా, చాలామందికి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకి వేతనాలు కూడా లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ విద్యారంగంలో ఇవాళ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ లాభాలు గడిస్తున్నారు తప్ప అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి హక్కులు అనేటువంటిది లేకుండా ఇవాళ పోతూ ఉంది. కాబట్టి మేము వాళ్ళ సిపిఎం పార్టీ తరఫున కోరేది ఏంటంటే, ఏదైతే ఇవాళ విద్యా హక్కు చట్టం ఉందో విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే ఇవాళ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కొత్తగా వచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
ఇవాళ అక్కడ అదనంగా ఫీజులు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసూలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ గుర్తింపును కూడా ఆ స్కూల్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఒక నియంత్రణ చట్టం తీసుకొచ్చారు. అలాగే ఇంకా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి చట్టాలు జరిగినాయి. 15 రాష్ట్రాల్లో ఈ చట్టాలు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇవాళ విద్య పేరుతో జరుగుతున్నటువంటి భారీ దోపిడీ ఏదైతే ఉందో దాని నియంత్రణకు సంబంధించి ఒక పకడ్బందీగా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన తోట సత్యనారాయణ అనే వ్యక్తి గుండె శస్త్రచికిత్స కోసం ఉండ్రాజవరం మండలం సావరానికి చెందిన జన సేవక్ ఫౌండేషన్ సభ్యులు శనివారం 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నప్పటికీ మరలా గుండె సమస్యతో బాధపడుతూ చెన్నైలోని సిఎంసి హాస్పిటల్కి వెళ్ళగా గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తమ ఫౌండేషన్ ద్వారా దాతల నుంచి సేకరించిన మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. ఆర్థిక సాయం అందజేతలో ఫౌండేషన్ సభ్యులు అరే బాబీ, నార్ని దుర్గారావు, మిసాల సురేష్, ముత్యాల ముత్తయ్య, నార్ని వాసు, కొమ్మిరెడ్డి రామకృష్ణ, నార్ని వెంకట్రావు, గుత్తుల సత్యనారాయణ, వరగన పుల్లేశ్వరరావు, గిడుగు మణికంఠ, చల్లా పవన్, మిసాల సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. మద్యానికి అలవాటు పడిన ఇరవగవరం మండలం అర్జునుపాలెంకు చెందిన సాధనాల రాంబాబు శనివారం భార్య కూతురుపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న క్రమంలో అడ్డు చెప్పిన భార్య లక్ష్మీ తులసి కూతురు షర్మిలపై దాడి చేశాడు. గాయాల పాలైన తల్లి కూతుళ్లను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని మిలిటరీ కాలనీ రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఈ రోజు ఉదయం ఇంటింటికి వెళ్లి ప్రశాంత వాతావరణంలో అర్హులైన వారందరికీ సిబ్బంది చేస్తున్నారు అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో అర్హులైన వారికి ఒక రోజు ముందుగానే పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భానో, డిఆర్డీఎంపీడీ ఎస్ వేణుగోపాల్, ఐసిడిఎస్ సుజాతారాణి, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ముందుగానే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ, ఏవైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. అందరికీ కూడా ఇంటింటికి తిరిగి మన స్టాఫ్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తూ మిగతా వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. వెన్ఎవర్ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసినప్పుడు వాటిని కన్సిడర్ చేయబడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా జూన్ 1న అందే పెన్షన్ ఒకరోజు ముందుగానే అందజేయడం జరుగుతుంది. 2,13,000 మంది పెన్షనర్స్ ఓల్డ్ ఏజ్ డిజబుల్ పీపుల్ అందరూ ఉన్నారు మన దగ్గర. వారందరికీ కూడా 4,600 మంది యూజర్స్ ప్రొద్దుటే 7 గంటలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. సాయంత్రానికల్లా అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. అయితే విడోస్ స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఈ నెల 12వ తారీఖున మన జిల్లాలో అందజేయబడుతుంది. సుమారు 3,000 మందికి ఈ పెన్షన్ అందుతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.